కరీంనగర్ జిల్లాలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రశ్నించిన వారిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు కరీంనగర్ కలెక్టరేట్కు రాగా వారిని పోలీసులు నిర్బంధించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. చూసుకుంటే దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు 4 మండలాల నుంచి కలెక్టరేట్ కు వచ్చి ప్రజావాణిలో తమకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వారికి రావాల్సినటువంటి లబ్ధి రాలేదు కనుక తమకు వెంటనే ఇవ్వాలి, ఫ్రీజింగ్ చేశారని చెప్పి అంటే గత కొన్ని రోజులు కూడా వారు ఆందోళనకు దిగుతున్న నేపథ్యం ఈరోజు కలెక్టరేట్ సాక్షిగా కలెక్టరేట్ లో ప్రజావానికి సంబంధించి దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా వారు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. ఏంటమ్మా మీ బాధ ఏంటి అసలు? పిల్లలు ఉన్నారు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉండనిస్తలేరు, మమ్మల్ని వ్యాన్ ఎందుకు ఎక్కువ అంటారు, మేము సార్తో మాట్లాడతామని వచ్చినాం. మేము చెల్పూర్ నుంచి వచ్చినాం సార్. దళిత బంధు 2వ విడతకు మా అకౌంట్ లో పైసలు ఉన్నాయి సార్. మేము కలెక్టర్ తో మాట్లాడతామని వస్తే వీళ్ళు పోలీసులు కూల్ చేసుకున్నాం కానీ అత్తండి చేతులుగా సరిపోతాయి మాకు. పిల్లలు ఇక్కడ బియ్యంలో వేయంలో ఏంటి సార్ అప్పులు అయినాయి మాకు. ఇది ఇక్కడ ఆశపోతే అవి తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్లా మీరు సాలా బతకాల? ఇది మొత్తం మీద చూసుకుంటే తమకు సంబంధించి దళిత బంధు సంబంధించి రావాల్సినటువంటి వాటి కోసం ప్రశ్నిస్తే తమను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఏందమ్మా నీ బాధ? సార్ మాకు దళిత బంధు ఇస్తానని అన్నారు. ఫస్ట్ విడత ఇచ్చారు, సెకండ్ విడత మాత్రం ఎంక్వైరీలు అన్ని అవ్వని ఇవ్వని అన్ని ఎంక్వైరీలు కూడా అయిపోయినాయి. దాదాపు అన్ని ఎంక్వైరీలు అయిపోయినా కూడా మళ్ళీ ఎంక్వైరీలు అనుకుంటూ మమ్మకు సెకండ్ విడత ఇవ్వకుండా మమ్మల్ని ఆఫీస్ లో చుట్టూ తిరిగి మమ్మల్ని వనవాసం పెడుతున్నారు సార్. మరి మాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. మా అకౌంట్ లోనే ఉన్నాయి అని అంటున్నారు. అది విడుదల చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సీఎం మారి 3 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డికి 3 నెలలు అవుతుంది. మరి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మరి ఇట్లుంటే ఎట్లుంటుంది సార్? అన్ని ఇచ్చినట్టు మాట ప్రకారం అన్ని అమలు చేయాలి. మా దళిత బంధు మాకు ఇవ్వాలి సార్. మా దళిత బంధు రావాలా సార్ అన్నది ఒక స్కీమ్ పెట్టిరు సార్. అది మాకు మంచి కొరకే పెట్టాలి. అంటే మొత్తం మీద అయితే తమకు రావాల్సిన దళిత బంధు సంబంధించి లబ్ధిదారులము అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవట్లేదు. చూడొచ్చు మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా. అంటే ఇక్కడికి ప్రజావానికి వచ్చి తమకు రావాల్సిన దళిత బంధు సంబంధించినటువంటి లబ్ధిదారులము తమకు రావాల్సినటువంటి వాటిని ప్రశ్నించేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ప్రతిసారి కూడా ఎప్పుడొచ్చినా కానీ తమ సమస్యను పరిష్కరించకుండా అంటే పోలీసులు అరెస్ట్ చేసి పంపిస్తున్నారని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దళిత బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దానికి అనుగుణంగా మేము లబ్ధిదారులం అయిన నేపథ్యంలో తమకు రావాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడమే కాదు, కొంతమంది లబ్ధిదారులకు రాని నేపథ్యం ఒక ఎత్తైతే వారి అన్ని కూడా ఫ్రీ చేశారు. అంటే వారికి ఇవ్వని డబ్బులను ఇప్పుడు ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులుగా వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాము చాలా కష్టాలకు గురవుతామని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. స్పష్టంగా మనకు విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే హుజూరాబాద్ సంబంధించి వచ్చిన 4 మండలాలకు సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యం మనకు ఇక్కడ విజువల్ ద్వారా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే తమకు న్యాయం చేయాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్ తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.